వెల్కమ్ టు తెలుగు టీచర్ వంటలు. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వంట బెల్లం పొంగలి. చూడండి, దీనికి ఒక గ్లాసు బియ్యము, ఒక గ్లాసు వేయించిన పెసరపప్పు, సేమ్ క్వాంటిటీ అన్నమాట. మీరు ఏ సైజ్ తీసుకున్నా కూడా. బెల్లము 1.5 గ్లాసులు, 2 గ్లాసెస్ అయినాయి కదా, అవి 1.5 తీసుకున్నా. నార్మల్గా బాగా స్వీట్ ఎక్కువ తినాం కాబట్టి అలా తీసుకున్నాము. మీరు స్వీట్ అయితే ఫుల్గా తీసేసుకోండి. ఇవి డ్రై ఫ్రూట్స్, కొన్ని ఎండు కొబ్బరి, బాదము, కిస్మిస్, ఇలాచి అవి వేసాను. చూడండి, వాటికి 2 గ్లాసుల బెల్లము, అది బియ్యము, పెసరపప్పు కదా, 8 గ్లాసెస్ వాటర్ పోసా. అంటే ఒక గ్లాసుకు 4 గ్లాసుల లెక్క పోసుకున్నాను నేను. 8 గ్లాసుల నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టి కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో పెట్టాను. 7 విజిల్స్ రావాలండి ఖచ్చితంగా. మీడియం సైజ్ పెట్టుకొని 7 విజిల్స్ వస్తే చూడండి మెత్తగా అయిపోయింది. అలా ఉంటేనే బాగుంటుంది బెల్లం పొంగలి. అలా చక్కగా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు మనం ఏదైతే బెల్లం కొలత తీసుకున్నాం కదా, 1.5 గ్లాసుల బెల్లం. లేదు మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 గ్లాసెస్ వేసుకోండి. మాకైతే సరిపోతుంది. 1.5 తీసుకున్నాను నేను, 1.5 గ్లాసున్నర. కొన్ని బెల్లాలు స్వీట్ ఉంటాయి, కొన్ని బెల్లాలేమో చప్పగా ఉంటాయి. మాది స్వీట్ ఉంది కాబట్టి మాకు 1.5 సరిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత అలా కలపాలి. నేను ఆర్గానిక్ బెల్లం తెచ్చుకున్నాను. చక్కగా దాంట్లో ఏవి నలకలు ఉండవండి. చూడండి, 1 స్పూను సాల్ట్ వేసాను ఉడికిన తర్వాత. 1.5 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాము. టేస్ట్ కోసం ఖచ్చితంగా సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. పాలు అవేవి పొయ్యలేదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కొంచెం నెయ్యి తీసుకున్నాను. పక్కన వేరే గిన్నెలో అవి కొంచెం వేయించాలి. ఇంకా అక్కడ సిమ్లో పెట్టుంచా స్టవ్, బెల్లం వేసిన తర్వాత ఇవన్నీ అయిపోయే వరకు అంతే. దాంట్లో ఇంకేమీ అవసరం లేదు. సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్. బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది. చక్కెర పొంగలి చేస్తారు, విన్నారా? ఇదే ఇలానే దాంట్లో చక్కెర వేస్తారు. దీంట్లో మనం బెల్లం పొంగలి వేసుకున్నాం. ఈరోజు స్పెషల్గా చేసేసి మేము మా ఫ్రెండ్స్ అందరికీ పెట్టాను. పూజకు కూడా ఇదే పెట్టుకున్నాము. అందరి ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, అవి రెడ్గా వేగిన తర్వాత అది బంద్ చేసి దాంట్లో వేసేసుకోవాలి. రెడీగా చూడండి ఎంత బాగుందో బెల్లం పొంగలి. సర్వ్ చేసుకున్నాం, వేడి వేడిగా సర్వ్ చేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.